విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు. ఆటల పోటీలో ఆడిన ఆటలు విజయం సాధించి పొందిన బహుమతులు. మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది. బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం. పలకరింపులతో మనసు పులకరించిపోయేను మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి. ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే.
సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే 20 ఏళ్ళు గడిచిన మన స్నేహం, చిన్ననాటి స్నేహితులు కలిసిన ఈ క్షణం జీవితంలో మర్చిపోలేని ఓ మధుర జ్ఞాపకం. దూరం పెరిగిన మనసుల మధ్య దూరం పెరగలేదని చెప్పడానికి ఈరోజే సాక్ష్యం. మన స్నేహం ఎప్పటికీ చిరునవ్వులాగే ఉండాలని. ఈరోజు 20 ఏళ్ల క్రితం మన వీడ్కోలు జరుపుకున్నప్పుడు మళ్ళీ ఇలా కలుస్తామని అనుకోలేదు. అందరినీ ఇలా చూస్తుంటే మన స్కూల్ రోజులు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఈరోజు మనం పెద్దవాళ్ళం కాదు, మళ్ళీ స్కూల్ డేస్లోకి వెళ్ళి 20 ఏళ్ళ క్రితం చిన్నారులాగా బిహేవ్ చేయాలి అలా అంతే. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు,
చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी, विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी, नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती. माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा, महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि. चतुर्भुजे चन्द्रकलावतंसे, कुचोन्नते कुङ्कुमरागशोळे, पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते, नमस्ते नमस्ते जगदेकमाता, जगदेकमाता. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी, विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी, नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती. माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा, महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि. चतुर्भुजे चन्द्रकलावतंसे, कुचोन्नते कुङ्कुमरागशोळे, पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते, नमस्ते नमस्ते जगदेकमाता, जगदेकमाता. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी, विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी, नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती. माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा, महेन्द्र. అందులో భాగంగా మన తోటి చదివి మనతోటే ఆటలు ఆడుకొని మన బాల్యమిత్రులు ముగ్గురు వ్యక్తులు స్వర్గస్థులైనారు.
ఆ విషయం చెప్పడానికి నేను ఎంతో బాధపడుతున్నాను. వారి కోసం ఒక 2 నిమిషాల పాటు మౌనం పాటిద్దామని అనుకుంటాం. పేర్లు చెప్తున్న వాళ్ళై దొంతి మన సమయం గడిచిపోయింది. మన వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరిగిన మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇంకే సబ్జెక్ట్లోనైనా తప్పులు మనం చేసి ఉన్న వాళ్ళను క్షమించాలి అనే ఒక ఉద్దేశంతో మనల్ని సరిదిద్ది పరీక్షలకు ప్రిపేర్ చేసి అందరూ కూడా గొప్పవారు కావాలనే ఒక సదుద్దేశంతో గురువులు ఎంతో శ్రమించేవారు. వారికి మనం ఏమి ఇచ్చినా రుణం తీసుకోలేము. దేశంలో ఒక సైనికులు కావచ్చు, పేరు పొందిన డాక్టర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కానీ ఇంజనీర్లు కానీ ఇంకా వేరే ఎవరైనా గొప్ప గొప్ప వారు ఎదగవచ్చు. వారందరూ కూడా ఇలాంటి గురువుల వద్ద వారికి ఇంకా విద్యను నేర్పించి అజ్ఞానం నుండి విజ్ఞానం నేర్పాలనే ఒక ఉద్దేశంతో సమాజానికి మంచి కవులను, కళాకారులను, డాక్టర్లను ఇంకెంతో మంది తయారు చేసి పంపుతారు. గురువులు మాత్రం ఇదే స్కూల్లో నిల్చుండిపోతారు. మన నుంచి వాళ్ళు ఏది కోరుకోరు.
ముగ్గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పెద్ద మాటలు దూరుకోండి ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో ప్రస్తుతం నేను జూనియర్ లెక్చరర్గా ప్రైవేట్గా జాబ్ చేస్తున్నాను. ఇదంతా క్రెడిట్ అంతా స్టేజ్ పైన ఉన్న మన ఉపాధ్యాయులదే అనుకుంటున్నాను. ప్రోగ్రామ్కి వాళ్ళు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అంతా ప్రశాంతంగా రండి, భయపడకండి అప్పట్లాగా. తర్వాత ఫస్ట్ మీ పేరు, మీ మీ ఎక్కడ మీ భర్త లేదా భార్య పేరు అట్లా చెప్పి మీ పిల్లలందరూ చెప్పి ఆ విధంగా చెప్పి ఇంకా 20 ఏళ్ల క్రితం గుర్తులు ఉన్నాయి అన్నారు కదా, ఏమైనా గుర్తులు ఉంటే గుర్తు చేయండి, ఒకటో రెండో చేస్తే మాకు కూడా ఇంకా కొంత గుర్తు వస్తుంది. ఓకే, సౌండ్ 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 విజయ్ సౌండ్ పెట్టు. ఈరోజు నా పేరు అనిల్, మాది నాంచారుపేట. నాకు 2 పాపలు, 1 బాబు. నేను ఆత్మకూరులో మోటార్ మెకానిక్ ఇంజనీరింగ్ వర్క్ చేస్తున్నాను. నాకు వచ్చేసి ఒక 15-20 వేల వరకు శాలరీ వస్తుంది. ఇప్పటి వరకు నేను అంతా మంచిగానే ఉన్నాను. సార్ నన్ను ఉద్దేశించి ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. వచ్చేదాన్ని నాకు మా అత్తగారు వీరవెల్లి, మేము ఉప్పల్లో ఉంటాము. నాకు 2 బాబులు. మా హస్బెండ్ డ్రైవింగ్, నేను స్టిచ్చింగ్ చేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు ఎండి అన్వర్. మా వైఫ్ వచ్చేసి నస్రీన్. 1 పాప, బాబు నాకు 2. నేను బిజినెస్ చేస్తుంటా. చిన్ననాటి తనంలో మేము తెలిసో తెలియక గురువులు చెప్పినే మేము ఇవ్వలేదు. వినకనే ఈరోజు నేను
గురువులు చెప్పినట్టు వింటే ఇప్పుడు చిన్నపాటి ఒక చిన్న ఏదో జాబులు చేసుకుంటా మంచిగా ఉన్నత స్థాయికి ఎదుగు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా చిన్ననాటి తరంలో సార్లు చెప్తున్నా కానీ మేము వినక కొట్టేది సార్ ఇట్లా కొట్టు ఆ సార్ అట్లా కొట్టు అని ఎంతో అనుకునేది. కానీ ఆ రోజు వినేది ఉంటే ఈరోజు మంచి ఒక పొజిషన్కి వెళ్ళు. రండి వెంటనే రండి. ఫ్రెండ్స్కి నమస్కారములు. నా పేరు సుకన్య. నేను ఆలేరు మా అత్తగారు. నాకు 2 పాపలు. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా. 10th పాస్ చేయించాడు, ఇంటర్ కూడా పాస్ అయ్యాను. నేను గుంటూరులో కూడా డిప్లొమా ఫిజికల్ ఎడ్యుకేషన్ పీటీఐ కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నా. అందులో కూడా నాకు మంచి మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ఒక స్కూల్లో కూడా నేను పీటీగా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. గర్ల్స్ 1 by 1. వరలక్ష్మి, నవనిత, సార్ వాళ్ళకి కూడా మనం ఏం చేస్తున్నాం, మన ప్రొఫెషన్ ఏంటి అని తెలుసుకోవాలని ఉంటుంది కదా. నా స్టూడెంట్స్ ఏ పొజిషన్లో ఉన్నారని కొంచెం వాళ్ళకు కూడా ఉంటుంది కదా. పరిచయం మాత్రమే అందరికీ నమస్కారం. నా వైఫ్ పేరు ప్రతీక్ష సార్. ఆమె బీఎస్సీ నర్సింగ్ చేసింది సార్. నేను కూడా హెల్త్ అసిస్టెంట్ చేసాను సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడనే చేస్తున్నాను సార్, చారోలోనే. శాలరీ వచ్చేసి 35 దాకా చేస్తాను సార్. సార్ చిన్నప్పటి నుంచి నేను స్పోర్ట్స్లో బాగా ఆడేటాను సార్. నా ఫీల్డ్ వేరే అనుకుంటే వేరే అయింది సార్. అది ఇప్పటికైనా ఓకే సార్, బాగానే ఉన్నా సార్. మన స్నేహాన్ని ఎప్పుడు మీరు ఎక్కడున్నా మరవద్దని, అందరు కలిసి కట్టుగా ఉండాలని, ఎప్పటికైనా ఎవరికైనా ఆపత్తులు ఉన్నా ఆదుకోవాలని మీరు ఎప్పటికీ మర్చిపోవద్దని మేము అనుకుంటున్నాం సార్. శైలారెడ్డి సార్ అయినా, మల్లారెడ్డి సార్ అయినా, రామోదరెడ్డి సార్ అయినా, పాషా సార్ అయినా, సత్యనారాయణ సార్ అయినా, ఫాతిమా మేడం అయినా, అంజయ్ సార్ అయినా, సదానందన్ సార్ అయినా, వెంకటేశ్వర సార్ అయినా, సత్య సార్ అయినా, అందరూ మంచిగా ఉండాలి సార్. మీరు ఎప్పుడు మళ్ళీ మళ్ళీ ప్రోగ్రాం పెట్టుకుంటే ఖచ్చితంగా అందరూ అటెండ్ అయ్యి ఈసారి ఒక్కరు కూడా మిస్ కాకుండా రావాలని నేను అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఎక్కడున్నా మాకు అందుబాటులో ఉండండి సార్. మేము ఫోన్లో చేస్తాం, మీరు కూడా మాట్లాడండి సార్. మెన్షన్ చేయండి నా పేరు సార్. స్వతహాగా రండి, పరిచయాలు అంతా మనమే కదా, ఒక క్లాస్ వాళ్ళమే కదా, పరాయి వాళ్ళు ఎవరు లేరు కదా. ఒక ఉప్పలి చెప్పకుండా వచ్చేసిండు. వెహికల్ లోన్లో క్యాషియర్గా పనిచేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చేసి ట్రావెల్స్ నడిపిస్తారు, అగ్రికల్చర్ చేస్తాడు. నేను మా స్వప్నం అని చెప్పేసి సైదారెడ్డి సార్ జంట పౌరాలని చెప్పేసి మాకు పేరు పెట్టిండు. ప్రతి ఎక్కడికి వెళ్ళినా మీరిద్దరు జంట పౌరాలా అదే పేరుతో పిలుస్తున్నారు. ఈరోజు మేము ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం సార్. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం మనం. చాలా అంటే 10th అయిపోయి ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది. అంతకు ముందు ఇంకో 4 years 24 సంవత్సరాలు అవుతుంది సార్ నేను ఈ స్కూల్లో అడుగుపెట్టి. అంటే నేను హాస్టల్లో ఉండే సార్, హాస్టల్లో చదువుకున్నాను. 5th క్లాసు 5th 6th 2 క్లాసులు చదువుకున్నాను. నాకు ఆ 5th 6th చాలు. ప్రతి ఒక్కరికి జ్ఞాపకాలు నా మైండ్లో ఇప్పటికి ఉన్నాయి. నేను ప్రతి ఒక్కరిని గుర్తుపడుతున్నా. కాకపోతే కొందరి పేర్లు అయితే గుర్తులేదు, కానీ ఫేస్లు చూసి మాత్రం అందరినీ గుర్తుపట్టిన. బాయ్స్ని దాదాపు అందరినీ గుర్తుపట్టిన, గర్ల్స్ని అందరినీ గుర్తుపట్టిన, పేర్లు కొందరికి గుర్తులేదు అంతే. సో ఇక్కడ జ్ఞాపకాలు సార్, చాలా జ్ఞాపకాలు ఉన్నాయి.
చాలా అంటే చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు స్కూల్ గ్రౌండ్ లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ చూసి నాకు ఆ స్కూల్ సైడ్ చూశాను సార్. ఆ రూమ్ వైపు చూశాను నేను, ఎందుకంటే నాది అక్కడే స్టార్ట్ అయింది. ఆ స్కూల్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చూసాను, ఇక్కడ రేకుల షెడ్ ఉండాలి, 6th క్లాస్, అరే రేకుల షెడ్ లేదు తీసేసారు, 6th క్లాస్ ఇక్కడే చదువుకున్నా నేను. అదొకటి. అందులో ఇంకో జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. స్కూల్ పరంగా వస్తే సార్ దామోదర్ సార్ వస్తుండంటే కథం, ఇంకా ఆయన పీరియడ్ అయిందంటే కథం. ఇంకా ఆయన ఒక ఆయిల్ బర్రె చేతిలో పట్టుకొని వచ్చేసారు, ఒక ఆయిల్ బర్రె చేతిలో పట్టుకొని అనుకుంటా ఇందులో నుంచి బయటికి వెళ్ళేది. ఇంకా అయిపోయిందిరా మా పని. కర్రను చూసి ఆ రేకుల నుంచి గోడ ఉండేది, ఆ గోడ పైన చూసి వస్తున్నాడు, అయిపోయిందిరా నా పని. ఎందుకంటే నేను కాపీ రాయాలి, మనకు రాయలే. మనం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే ఎక్కడ కూర్చోంటే లాస్ట్ బెంచ్లో, మనం అంతా లాస్ట్ బెంచ్ అంతే కదా, మనం లాస్ట్లోనే కూర్చునేది. లాస్ట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి లాస్ట్లో కూర్చోబెట్టేది. సో ఒక భయం, చాలా భయం ఉండేది సార్ మీరు వస్తున్నారంటే నేను అప్పుడు. సో ప్రతి ఒక్కరం, నా పేరు ప్రవీణ్, నా పేరు ప్రవీణ్, సినీ ఫీల్డ్లో పనిచేస్తున్నాను, మేకప్ ఆర్టిస్ట్గా. సో సిటీలోనే ఉంటాను. ఇంకా జ్ఞాపకాలు అంటే సార్ చాలా చాలా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి టైం ఇవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరు మాట్లాడాలి, ఎవరు కూడా భయపడద్దు. చాలామంది భయపడుతున్నారు. 20 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా చిన్నపిల్లలు అయితే కాదు, అందరికీ పిల్లలు ఉన్నారు. నెక్స్ట్ ఇంకా వచ్చే మూమెంట్ అయితే అందరూ మన వాళ్ళతోనే వస్తాం, మనవరాళ్ళతోనే వస్తాం కాబట్టి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. మన పిల్లలకి చెప్తున్నాం ఇప్పుడు. సో ప్రతి ఒక్కరు కూడా టీచింగ్ చేసే లెవెల్లో ఉన్నారు అందరూ. సో ఎవరు కూడా భయపడద్దు. వాళ్ళ 2 years కూడా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఊళ్ళో చాలా గదులు అన్నీ నాకు తిరిగిన రోజుల్లో ఉన్నాయి. యాక్చువల్ వాటికి చాలా గదులు తిరిగినా, చాలా ఇల్లు గుర్తున్నాయి, చాలా మంది ఇల్లు కూడా గుర్తున్నాయి నాకు ఇప్పటికీ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు శశిరేఖ. నా లైఫ్లో బెస్ట్ లైఫ్ అంటే స్కూల్ లైఫ్. ఒక ప్రిన్స్లా ఉండేది సార్స్ దగ్గర నేను. అలాంటిది అయిపోయింది లైఫ్. అంటే ఏం లేదు, చదువుకొని ఏదైనా జాబ్లో సెటిల్ కావాలని నా మనసుకు ఉండేది. ఫ్యామిలీ పరిస్థితుల వల్ల మధ్యలో పెళ్ళి అయిపోయింది. అది అయిపోయింది. అందరూ సార్లందరూ నన్ను ఒక ప్రిన్స్ లాగా చూసేది. అది తిరిగి రాని రోజులు అవి. నాకు 2 పాపలు. మా ఆయన వ్యవసాయం డ్రైవింగ్ చేశారు. నేను ఇంట్లోనే చిన్న బిజినెస్ టైలరింగ్ చేసా. అంటే ఆత్మకూరులో ఉంటాను. థ్యాంక్ యూ. సో నా పేరు గడ్డం అమరేందర్. మాది తుక్కాపురం విలేజ్ సార్. నా పేరు గడ్డం అమరేందర్. ఇప్పుడు ఇందాక ప్రవీణ్ మాట్లాడారు. సో ఇక్కడ మేము చదువుకుంది హాస్టల్లోనే చదువుకున్నాము. 2 years చదువుకున్నాము. ఇక్కడ మాకున్న గుర్తులు, గురువులు చెప్పినటువంటి, వాళ్ళతో గడిపినటువంటి రోజులు ప్రతిదీ మా మైండ్లో గుర్తున్నాయి. వాళ్ళు చెప్పిన ప్రతి పాఠం స్కూల్ లైఫ్లో అర్థం కాలేదు, కానీ బయటికి వచ్చిన తర్వాత ఒక్కొక్క స్టెప్ చూస్తుంటే వాళ్ళు ఆ టైంలోనే చెప్పిన పాఠాలు మాకు అప్పుడే అర్థమై ఉంటే మా పొజిషన్స్ ఇప్పుడు ఇంకోలా ఉంటుండే. కాకపోతే అప్పుడు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళు చెప్పిన మాటల ఒక్కొక్క పదానికి అర్థము ఒక 20 వాటి మీనింగ్స్ తెలుస్తుంది. ఎట్లా చెప్పారు, ఏం చెప్పారు, భయం వేస్తుంది. ఎందుకంటే మాట్లాడే అవగాహన అంతగా లేదు. స్టేజీలు ఎక్కి మాట్లాడి మైక్ పట్టుకొని స్పీచ్ చెప్పంత లేదు కాబట్టి ఫ్రెండ్స్ ముందు కాలేజీ అయినా సరే వేదికను అలంకరించిన మా గురువులు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదే వేదిక ముందు ఉన్నటువంటి నా స్నేహితులు, నేను ఇక్కడ 8th class చదువుకున్నాను, మరి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఆ రోజున చదువుకున్నప్పుడు మరి మా గురువు గారు చెప్పిన పాఠాలు మరి శ్రద్ధగా వినుంటే ఈ పాటికి ఒక రేంజ్లో ఉండేవాళ్ళము. కానీ అవగాహన లేని విధంగా ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి సరే ఏదో ఒక జాబ్లో సెటిల్ అయిపోయినాం, జాబ్ చేసుకుంటున్నాం. ప్రజెంట్ అది GHMCలో వెటనరీ సెక్షన్లో వెటనరీ అసిస్టెంట్గా చేస్తున్నాను. సర్జన్ డాక్టర్ల కింద అసిస్టెంట్గా చేస్తున్నాను GHMCలో. నా పేరు నరేష్ పల్లర్ల. మాకు మరి ఒక పాప, నాకు ఒక పాప. థ్యాంక్ యూ అందరికీ పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మనం 1 year నుంచి మేము ప్లాన్ చేస్తున్నాం. అయితే ఈరోజు జరుగుతుంది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి ఎంతో కష్టపడ్డాము మేము. ఈరోజు ఫలితానికి మేము ఇంత ఆనందం చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ కార్లను
సార్లతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి మాయి. అది మర్చిపోలేనిది. దాంట్లో హిందీ సార్ అయితే మాకు అది మేము అసలు మా బ్యాచ్ అనేది చదువుకోలేము ఎక్కువ. అందరూ ఆటల పోటీలనే ఎక్కువ కేటాయించేటోళ్ళు, చదువులో చాలా తక్కువ. అదేవిధంగా మేము మా బ్యాచ్లో అందరూ మంచిగా సెటిల్ అయ్యారు. ఏదో పని చేసుకుంటా ఏదో చేస్తూ మంచిగా చేసుకుంటుండ్రు. నేను పోల్ట్రీ ఫామ్ వేసుకున్నాను సార్. వ్యవసాయం చేసుకుంటున్నా. నాకు ఇద్దరు బాబులు ఒక పాప. ఓకే అండి, ధన్యవాదాలు అందరికీ. నా తోటి స్నేహితులకు అందరికీ నమస్కారం. నా పేరు జి మంజుల. నేను నాంచార్పేట నుంచి వచ్చాను. మా అత్తగారు ఈ ఊరే. మా ఆయన పేరు పరశురామ్. కూలి పనే మాది. కూలి పని చేసే ఉంటాం. నాకు ఇద్దరు పాపలు. థ్యాంక్ యూ సార్. అత్తగారు ఊరిదే, అమ్మ వాళ్ళ ఊరిదే. ముందుగా వేదిక అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు నా పాదాభివందనాలు. నాకు ఒక పాప ఒక బాబు. నేను నా కులవృత్తి చేసుకుంటున్నాను, తాళెక్కుతాను. మంచిగా నా లైఫ్ అయితే మంచిగా ఉంది. ఇంతకు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎవరు బాధపడద్దు. హలో ప్రియాన్సి ఓకే, గుడ్ లక్ అమ్మా. చాలా మంచిగా డాన్స్ చేసినావు. కొనిపిస్తానా ముంబై
నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనేది స్నేహం ఒకటే విడిపోనేది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే తిరిగి చేరలేని తీరమురా వీరి వీరి గుమ్మాడి వీని పేరేమి కళ్ళకు గంతలు కట్టుకొని పేరు చెప్పాలోయే మనసు నిలిపి సూటిగా ఆటలాడాలోయే గుంపులో ఉన్న గోటిని గురి చూసి కొట్టాలోయే చిన్నదానికే పోరాటం అవ్వలు పువ్వలు జగమొకలు పొట్టు తీసిరో ఒకటైరి బాల్యమురాది మూల్యమురా తిరిగి చేరలేని తీరమురా చింతా గుంపుల కింద చేరి చిరులు నీటా మునిగి దొరకకుండా దాగుడు మూతాలు ఆ దాగుడు మూతలిచ్చేను దమ్ము ధైర్యాలు అది మూల్యమురా తిరిగి చేరలేని తీరమురా తాటి కమ్మల తంగడి తోలుతో పీ రేకు డబ్బా పాత సాట డొంకటం డొం కాళ్ళకు తుమ్మ కాయల్ని గల్గరా పెరిగే అనుమానం ప్రకృతి ఒడిలో పాటాను బాల్యమురా అది మూల్యమురా ఉపాధ్యాయులు వేదికపై అలంకరించిన ఉపాధ్యాయులు ఇప్పుడిప్పుడే పరిచయమైన ఇతర ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు 2006-07 నేను ప్రమోషన్లో ఇక్కడికి రావడము ఆ మొదటి బ్యాచ్గా మీది పంపించడం జరిగింది. దానికి పెద్ద సహకారము
ఉపాధ్యాయులందరూ సహకరించారు. నేను ఇక్కడికి వచ్చే కంటే ముందుగా అక్కడ ఆర్జేడీలో చాడాకు కోరుకున్నాను. ఒకరిద్దరిని నల్గొండ డిస్ట్రిక్ట్ ఉపాధ్యాయులను అడిగితే చాడా ఎందుకు తీసుకున్నావు సార్ అన్నారు. నాకు నల్గొండ డిస్ట్రిక్ట్ సంగతి తెలియదు కాబట్టి మరింకో ఉపాధ్యాయుని అడిగాను, ఏం సార్ నాకు ప్రమోషన్లో చాడా వచ్చింది, నేను తీసుకోవచ్చునా అంటే వద్దు సార్ అన్నాడు. ఇది నాకు అప్పుడే అనిపించింది, ఇక చాడా అంటే చాలా భయంకరంగా ఉంటుందో ఏమో అని. సరే ఎందుకైనా మంచిది వచ్చి జాయిన్ అయినాను. అనుకుంటే నేను సంవత్సరమైనా 2 సంవత్సరాలు లీవ్ పెట్టగలుగుతాను అనుకున్నాను. ఇక్కడికి వచ్చి చూసేవరకు అదో రకంగా కనిపించింది. అంటే మేము సిద్దిపేట అంటే నల్గొండ సంగారెడ్డి డిస్టిక్ అనుకోండి, అక్కడి నుంచి ఇటు వచ్చేవారు మెదక్ డిస్టిక్ నుంచి తేడా ఉంటుంది, ఒక డిస్టిక్ నుంచి ఇంకో డిస్టిక్ రావడం. సరే చూద్దాంలే, మన సహకారం ఎవరికైనా ఇస్తామని అనుకున్నాను. ముఖ్యంగా ఉపాధ్యాయులు మంచి సహకారం ఇచ్చారు. తర్వాత మీరు కూడా పిల్లలు కొంచెం మార్పు జరిగింది. గ్రాడ్యువల్గా ఒక వారం 10 రోజులలో మీరు కూడా సెట్ అయినట్టు నాకు తోచింది. తర్వాత విలేజ్ వాళ్ళు కూడా సహకారం చేశారు. ఆ రకంగా నాది మొదటి సంవత్సరం గ్రాడ్యుయేషన్ ఆఫీసర్గా మీ రిజల్ట్తో ప్రారంభం జరిగింది. తర్వాత అంటే జూనియర్ బ్యాచ్ ఆ రిజల్ట్ అప్పుడు ఏమవుతుంది, మస్తానయ్య గారి డిఓ గారు చాలా స్ట్రిక్ట్. ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు, విద్యార్థులు ఏం రిజల్ట్ తీసుకొస్తున్నట్టు ప్రయత్నాలు చేస్తున్నారు, ఇవన్నీ అన్నారు. అయితే టీవీలు మానుకోండి ఇది అని చెప్పి ప్రత్యేకంగా చదువుకోవడం కొరకు 10th విద్యార్థుల కొరకు ప్రతి ఇంటికి పోయినాను నేను. బహుశా మీ ఇళ్ళలో కాకపోవచ్చు, మీ జూనియర్ వాళ్ళ ఇళ్ళకు పొద్దున్నే 7 గంటలకు 8 గంటలకు బయలుదేరి వచ్చి ప్రతి ఇంటికి పోయినాను. వెళ్ళి ఇట్లా మీరు చదివించండి అమ్మాయిలను రిజల్ట్ మంచిగా తీసుకురావాలి, బాగుంటుంది అని. ఆ రకంగా డిఓ గారి యొక్క భయమే అనుకోండి, అసలు ఆయన యొక్క వృత్తి ధర్మమే అనుకోండి, మొత్తానికి అప్పటికి కూడా రిజల్ట్ రాలేకపోయింది. కాబట్టి మీ ప్రయత్నాలు కొంతవరకు పెరుగుతాయని అనుకున్నాను. నెక్స్ట్ నెమ్మదిగా పెరుగుగా ఇంతవరకు నాకేం లేవు, అటువంటి లక్షణాలు లేవు. నేను ఎక్కడ పోయినా సంతోషాన్ని పంచుకోవడం కొరకే వస్తున్నాను. నేను విడితోటి మండల్ అంటే ఇప్పుడు సిద్దిపేట తాలూకా దాదాపు 4 సంవత్సరాలు అక్కడ పనిచేసినాను. అక్కడ విద్యార్థులు 3 సంవత్సరాలు వరుస పిలిచిండుకోవాలి, ఇలాగే పూర్వ విద్యార్థులు. వేదిక మీద ఉన్నటువంటి మా హెడ్ మాస్టర్ గారు, నా తోటి పనిచేసినటువంటి ఉపాధ్యాయులు మరియు నాకు అత్యంత ప్రియమైన బ్యాచ్ విద్యార్థులు అయితే రాగానే గుర్పట్లే మిమ్మల్ని మాట్లాడుతుంటే అంటే చిన్నగా చూసినా ఎగ్జామ్గా వచ్చేసరికి పెద్ద పిల్లలు ఉన్నారు. 20 ఏళ్ళ గ్యాప్, 20 సంవత్సరాల గ్యాప్. మాట్లాడుతుంటే ఆ ముఖ కవలికలు హావభావాలు చూసి క్లాస్లో మాట్లాడే పిల్లలు టక్కని గుర్తుకొచ్చేసింది. శశిరేఖ ఈ అమ్మాయి పేరు గుర్తురాలే, ఆ అమ్మాయి మాట్లాడుతుంటే టక్కని గుర్తొచ్చింది. మీ కంటే ముందు బ్యాచ్ 9th బ్యాచ్, మీరు 9th ఉన్నప్పుడు 10th బ్యాచ్ వాళ్ళకు వీడుకోలు చెప్పారు, మీరు గుర్తుందా? మీరందరూ మాట్లాడిండ్రు. అందులో కొన్ని అనుకున్నా ఉందా? 8th క్లాస్లో ఉండి 10th క్లాస్తో ఆడేది. కబడ్డీ ఆడుతుంటే పట్టుకోలేకపోయేది ఆ అమ్మాయిని. మైండ్లో జ్ఞాపకం ఉంది, ఇప్పుడు పాత జ్ఞాపకాలు అప్పటికి వచ్చినాయి. ఆ పిల్ల తప్పకుండా ఆటల్లో రాణిస్తుంది అని ఎక్స్పెక్టేషన్ చేసిన టీటీ అయింది. ఇంకా మళ్ళీ ఈ మగపిల్లలు విద్యార్థులు అటాచ్డ్గా ఉండేది. ఇది ఆవేది ఉన్నాడు, ఇంకో పిల్లవాడు ఉన్నాడు కదా, ఆ కోట్ వేసుకున్నాడు, ఈ పిల్లాడు, మళ్ళీ ఇంకా అబ్బాయిలు అందరూ కూడా అటాచ్మెంట్గా ఉండేది, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు పిల్లలు. అయితే ఒక విచిత్ర విషయం ఏంటంటే కరెక్ట్గా 5 రోజుల క్రితము
ఈ పాఠశాల బాగా గుర్తుకొస్తున్నది. అప్పుడు మనసులో కోరిక కలిగింది, ఎవడైనా ఒక పిల్లలు ఎవరైనా ఏదైనా బ్యాచ్ వాళ్ళు ఏదైనా ఇట్టే ఫంక్షన్ చేసి పిలిస్తే బాగుండే. ఎప్పుడు దైవికమైన మాటలు మాట్లాడేవాళ్ళు, మంచి సూక్తులు వగైరా విషయం మాట్లాడేది. అప్పట్లో ఈ 2003 వాళ్ళు బ్యాచ్ వాళ్ళు చేసినప్పుడు మన ఫాతిమా మేడం రాలేదు. ఆమె కూడా మంచి సలహాలు, అందరికీ మేలు కోరుకునేటువంటి వ్యక్తి ఆమె. సైదారెడ్డి సార్ డిసిప్లైన్, పిల్లలకు డిసిప్లైన్ చెప్తుండేది. పిల్లలు బాగా ఎదగాలి, సిస్టమేటిక్గా ఉండాలని ఇచ్చారు. మీ ఆత్మీయత ప్రేమ కలిపినటువంటి ఆహ్వానం మాకు చెప్పారు, సన్మానం చేశారు. చాలా సంతోషము. కడుపు నిండిపోయింది, ఆయుష్ పెరిగిపోయింది. వృద్ధాప్యంలాగా అనిపించలేదు. మళ్ళీ 16 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద మీకు చెప్పినప్పుడు ఎలా ఉంటుందో అంత స్టెమినా మళ్ళీ వచ్చేసింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడిదే ఖతం అనుకోవద్దు. గమ్యం మీద ఆగిపోతే అది మరణం. గమ్యం తర్వాత కూడా దారులు ఉంటాయి. ఇంకా దారులు వెతకాలి, మళ్ళీ గమ్యం చూడాలి, ఇంకో దారులు వెతకాలి, మళ్ళీ గమ్యం చూడాలి. అట్లాగే జీవితంలో ఎదుగుతూ ఉండి అప్పుడప్పుడు కలుసుకోవాలి అనేటువంటి ఈ ప్రేమతోటి కొంచెం శ్రమయం కానీ ఏదైనా కానీ త్యాగం చేసుకొని మళ్ళీ కలవండి. ఇప్పుడు చేసినాం, మన బ్యాచ్ అయిపోయింది కదా అనుకోవద్దు, మళ్ళీ చేయండి. చేసి ఈ ఏర్పాట్ల లోపల మా ప్రియమైన విద్యార్థులను ఒకసారి చూసుకునేటువంటి అవకాశం కల్పించి ఏకంగా టైం మిషన్లో పెట్టి పాతకాలానికి పోయినట్టు చేసిరు నన్ను. టైం మిషన్లో పెట్టి 2007 సంవత్సరానికి వచ్చేసినాం. తిరుగుమని అటు వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఆనాడు ఎట్లా ఉన్నానో అట్లాగే అనిపించింది ఇప్పుడు నాకు. సరే పోతే పిల్లలు జర పెద్దగా ఉన్నారు, అవే ముఖాలు, అదే చిన్న పాపలు కనిపిస్తుంది నాకు. నా ముందు అదే చిన్న పిల్లలాగా కనిపిస్తుంది. మళ్ళీ నాతోటి ఉపాధ్యాయుల్ని, నా ప్రియమైనటువంటి విద్యార్థుల్ని అందరినీ కలవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ఆర్గనైజర్స్కు, అలాగే నెక్స్ట్ సైదారెడ్డి సార్ గారు మ్యాథ్స్ టీచర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మేడం ఫాతిమా మేడం, అంజయ్ సార్, సదానంద్ సార్, మల్లారెడ్డి సార్, తర్వాత మరి మిమ్మల్ని చూస్తుంటే నా పిల్లలే గుర్తుకొస్తారు. నా పిల్లలే ఏజే మీది కూడా. మీరు 10th ఉన్నప్పుడు మా పాప 8th క్లాస్. అయితే మా బాబుని తీసుకొచ్చేయాలని చూసుకుంటూ హాయిగా ఉన్నారు. నేను మా మిస్సెస్ హైదరాబాద్లో హాయిగా ఉన్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఆఫ్ మై స్టూడెంట్స్. స్కూల్ కూడా విజయవంతంగా ముగించడం జరిగింది. అయితే ఈ 6 ఏళ్ళ టైంలో మధ్యలో పీఈటీ సార్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే పీఈటీ సార్ లేకుండే అప్పుడు ఇన్ఛార్జ్గా నేను తీసుకున్నాను. ఇక మరి ఆటలు పెద్దగా ఆడిపోయాడు, మ్యాచ్ చెప్పేది కాబట్టి ఆటలు పెద్దగా నేను ఆడిపోయలే. కానీ అంతకుముందు పీఈటీ సార్ నేర్పించిన ఆటల వల్ల ఆత్మకూరులకు తీసుకుపోయిన కబడ్డీ టీంని మరి అక్కడ ఫైనల్లో కూడా ఆడారు, ఫైనల్ ఓడిపోయారు. అయితే ఆ రోజు నాకు బాగా గుర్తుంది. చాటకు వచ్చిన తర్వాత విద్యార్థులంతా కలిసి ఈ రూమ్ ఉందనుకుంటా నన్ను కూర్చోబెట్టి చుట్టూ కూర్చొని ఒక ఫోటో దిగారు కబడ్డీ టీం. మరి నాకు ఈరోజు మళ్ళొకసారి వాళ్ళని కలిసి వాళ్ళతో పాటు ఫోటో దిగాలనిపిస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక మరి నేను లెక్కలు చెప్పేది, మరి ఇప్పుడు లెక్కలు చెప్పదలుచుకోలేదు, లెక్కల గురించి ఆలోచించదలుచుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే నేను ఏ శక్తులను నమ్మను. సోషల్ అన్నమాట, సోషల్. మరి మానవ సమాజం సుఖవంతంగా ఉండాలంటే సమాజం బాగుంటూనే ఉంటుంది. అయితే ఈ సమాజం గురించి అర్థం కావడానికి ఒక 2 ఉదాహరణలు ఇస్తాను. మరి మీరు కనుక టీవీలు కనుక చూస్తున్నట్టయితే ఒక 5-6 నెలల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే అది ఇండిగో విమానాల యొక్క సంక్షోభం. ఇండిగో విమానాలు దొరకక ప్రజలంతా కూడా విమానాశ్రయంలో బస్టాండ్లు కనుక ఉన్నట్టుగా ఉండిపోవడం జరిగింది. అది మీరు కనుక గమనించినట్లయితే మరి ఆ విషయం ఎట్లొచ్చింది అనేది మనం ఒకసారి ఇక్కడ ఆలోచించాలి.
అంటే నేడు జరుగుతున్నటువంటి పెట్టుబడిదారి విధానం క్యాపిటలిజం అంటారు. క్యాపిటలిజం లక్షణం ఏంటంటే ఇంతమంది పైలట్లు ఉండాలి, ఇంతమంది కో పైలట్లు ఉండాలి, ఇంతమంది ఎయిర్ హోస్ట్ ఉండాలి, లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారంగా నువ్వు అపాయింట్మెంట్స్ చేయలేదు, అది చేసుకోమని సంవత్సరం క్రితమే గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇస్తే సంవత్సరం నుంచి ఒక్క ఉద్యోగస్తులు పెంచకుండా అదే ఎంప్లాయీస్ తోటి నడిపిస్తుంటే ఇది మంచిది కాదు అని నీకున్న విమానాలకు ఇంతమంది ప్యాసింజర్ని నువ్వు తీసుకుపోవాలి, ఎక్కువ తీసుకుపోవడానికి వీల్లేదని గవర్నమెంట్ గట్టిగా చేసినప్పుడు మరి విమానాలు తక్కువ నచ్చినాయి కాబట్టి నెల రోజుల ముందు నుంచే వాడు రిజర్వేషన్ చేసుకుంటాడు సీట్. విమానాలు కంట్రోల్ చేయడం వల్ల ఏమైంది, ఆ ఇష్యూ వచ్చింది. అంటే దీని కారణం ఏంటి, 60-70% విమానాలు నిలిచేయడం అనుకోండి, ఆ ట్రాఫిక్లో 10 నిమిషాలు రావడం అతనికి సాధ్యమవుతుంది కాదు. ఒకవేళ కాకపోయి లేట్ అయితే దాని కమిషన్ కట్టు తగ్గిపోయింది. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాలి, ప్రైవేటు స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూళ్ళకి విద్యా విధానంలో ఏ విధమైన తేడా అనేది ఉండదు. దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దాని అవుట్లుక్ మాత్రమే తేడా ఉంటుంది. మరి మనం ఏం చేయాలి, ఇప్పుడు ప్రైవేటు బళ్ళు ఆ అవుట్లుక్ తీసి ప్రైవేటు బడికి పంపించడం కాకుండా అలాంటి అవుట్లుక్ మన ప్రభుత్వ బడికి ఎందుకు లేదు, మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి, మనం ఎందుకు డిమాండ్ చేస్తున్నాం అలాంటి బళ్ళు కావాలని, ప్రభుత్వ బళ్ళు కూడా అలా ఎందుకు ఉండవు అని ప్రజల నుంచి మన డిమాండ్ వస్తే ప్రభుత్వాలు చేస్తాయి. కాబట్టి ఒక సమాజం బాగుపడాలి, నిదానంగా ఉండాలి, హాయిగా బతకాలంటే ఈ విధంగా నేను సంపాదించుకుంటాను 10 మందిని ముంచి పైకి పోతే అది సమాజం అనబడదు. అందరూ కూడా హ్యాపీగా ఉండాలంటే ప్రభుత్వ సంస్థ ఉండాలి. అది బడి కానీ ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఇంకా ఏదైనా కూడా ప్రభుత్వ వ్యవస్థను మనం కాపాడుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పిల్లల మీద ఎక్కువగా చదువు మీద శ్రద్ధ పెట్టండి. వాళ్ళు ఎంత మంచిగా చదువుకుంటే మీకు అంత మంచి పేరు వస్తుంది. వాళ్ళ చదువు మీద చాలా శ్రద్ధ పెట్టి వాళ్ళకి మంచి చదువులు చదివించండి. మీరందరూ మాకు ఇంత పెద్ద ఘన స్వాగతం చేసినందుకు ప్రత్యేకంగా చేసుకుంటూ అందిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అంజయ్ సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు అధ్యక్షత వహించినటువంటి మాజీ ప్రధానోపాధ్యాయులు గారు మరియు నాతో కలిసి పనిచేసినటువంటి మిత్రులు పాషా సారు, ఫాతిమా మేడం గారు, సైదారెడ్డి సారు, మరియు ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి మా ప్లేస్లో వచ్చినటువంటి సదానందం గారు, అందరికీ నమస్కారములు. నేను 2003లో ఇక్కడికి ప్రమోషన్ మీద రావడం జరిగింది. దాదాపు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రమోషన్ మీదనే వచ్చారు. దాని వెనకాల ఒక బలీయమైన కారణం ఉంది. ఏరియా అనేది అంత అనుకూలమైనది కాదు, నక్సల్స్ ఏరియా అనేది ఒక కాకుండే. అయితే మన హెడ్ మాస్టర్ గారు చెప్పినట్లుగా కొందరు మంచి ప్లేస్ అంటారు, కొందరేమో బాగుండదు అని రకరకాలుగా చెప్తారు కదా. సరే ఏదేమైనప్పటికీ కూడా నేను చిట్యాల నుండి ఇక్కడికి రావడం జరిగింది. చిట్యాల నుండి ఇక్కడికంటే 42 కిలోమీటర్లు. ఇప్పుడు బస్సులు ఏమున్నాయో ఆటోలు ఏమున్నాయో కానీ ఆ రోజులలో బస్సులు లేవు. ఇంకా నేను ఇక్కడికి రాగానే మా మిత్రుడు సైదారెడ్డి గారు ఒలిగొండ నుండి వస్తున్నట్టుగా తెలిసింది. సార్ నేను ఇద్దరం కలిసి కరెక్ట్ టైంకి వచ్చేది, అది మీకు తెలుసు. అయితే ఈ రకంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారి మాకు లేట్ అయింది, వస్తుంటే బండి పంచర్ అయ్యి మేము రాలేకపోయాం.
ఒక పూట పడినప్పుడు కూడా మేము 99% వచ్చి ప్రేయర్ చేయిస్తూ ఉండేది. ఆ రోజున మేము రాలేకపోయే వరకు సార్లు కూడా ఏదో అనివార్య కారణంలో లేట్ అయింది. ఆ రోజు ఊరు సర్పంచ్ వచ్చి ప్రేయర్లో నిలబడ్డాడట. అది మాకు చాలా బాధ అనిపించింది. ఏంది ప్రతిరోజు టైంకి వచ్చి హాఫ్ డే స్కూల్స్లో కూడా మేము పవలకు ఎడిదిట్టి ఉండేది. నేను చిట్టాలో బస్సు పట్టుకొని ఒలిగొండకు వచ్చి ఒలిగొండ నుండి సార్ మేము కలిసి ఇక్కడికి టైంకి వస్తుండేది. అదంతా మీకు తెలుసు. సరే, ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిలో ముఖ్యంగా సార్లు బదనాం అయ్యేది ఏ విషయంలో అంటే టైంకు రాకపోవడం ఒకటి. మనం టైంకు రానప్పుడు పిల్లల్ని ప్రశ్నించలేము, అదొకటి. ఇక రెండవది, మరి ఉపాధ్యాయ మిత్రుల్లో కొందరు ఏదో వచ్చినట్టు వస్తారు, ఆ స్టాఫ్ రూమ్లో కూర్చొని ఏదో పథకాలు కొట్టుకుంటూ అటు ఇటు టైంకు సిలబస్ కంప్లీట్ చేయకపోవటము అదొక లోపంగా మేము భావిస్తూ ఉంటాం. ఇక లాస్ట్ ఏంటి అంటే రిజల్ట్. ఇక రిజల్ట్ తోటే మన స్కూల్కు పేరు అనేది వస్తుంటుంది. సరే, ఎన్ని ఏదైనప్పటికీ కూడా మేము అంత దూరం నుండి కూడా హాఫ్ డే స్కూల్స్లో కూడా టైంకి వచ్చినా కానీ మేము ఇక్కడ ఈ మధ్యనే గతంలో ఒక బ్యాచ్ వాళ్ళు కూడా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడము, మీలాగా ఇట్లా మర్యాద చేయటము, అది మేము జీవితంలో మర్చిపోలేనటువంటి అన్నట్టు. మాకు చాలా ఆనందం అనిపిస్తుంటుంది. మా పిల్లల కంటే మీరు ఒక స్థాయిలో ఉండి నేను పలానా ఉద్యోగం చేస్తున్నాను సార్, నేను పలానా వ్యాపారం చేస్తున్నాను సార్ అని చెప్పని మాకు చెప్తుంటే మా పిల్లల కంటే ఎక్కువ మీ గురించే మేము ఆనందపడుతూ ఉంటాము. అది ఉపాధ్యాయుల యొక్క సహజ నైజం. ఉపాధ్యాయుడు అనేవారు అల్ప సంతోషి అంటారు. అంటే మీరు చెప్పేటువంటి దాన్ని, మీ బాగోగులను చూసి మేము ఎంతో గర్విస్తూ ఉంటాం. ఇక్కడ కాదు, మేము మా మిత్రులతోటి మా కుటుంబాల్లో కూడా చెప్పుకుంటూ ఉంటాము. సరే, ఇది ఒక అనుభవము. ఇకపోతే ఇక్కడికి వచ్చిన రోజులు మిత్రులు సైదారెడ్డి గారు గురించి సహకారం ఇచ్చారు. నేను టైంకి రావడం జరిగింది. ఇక్కడ నుండి వెళ్ళిపోయాను. నేను 2014లో రిటైర్ అయ్యాను. అంటే ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. సరే, ఇన్ని రోజులు అయినప్పటికీ మీరు 20 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని పేరున ఫోన్లు చేసి 2-3 సార్లు ఆహ్వానించడం జరిగింది. మీ మాట కాదని లేక వాళ్ళు రావడం జరిగింది. యాక్చువల్గా ఇవాళ హైదరాబాద్ ఉప్పల్లో మాదొకటి కమ్యూనిటీ మీటింగ్ ఉండే, కంపల్సరీ అటెండ్ కావాల్సింది. అయితే ఇట్లా రాలేనని చెప్పని వాళ్ళకి చెప్పి ఇక్కడ రావడం జరిగే డాక్టర్ని విచారించినా కానీ, ఏ పొలిటీషియన్ విచారించినా కానీ వాళ్ళు ఏమంటారంటే నేను చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివానని చెప్తారు. కానీ మరి ఈనాడు మన జనాలు కూడా ఏం చేస్తారంటే వెనకట్టెక్కనో 4-6 కంటలేరు, ఒకరిద్దరిని కంటున్నారు. కాబట్టి వాళ్ళకు ఏ లోటు రాకుండా మీ పక్క వాళ్ళతోటి, మీ బాలలతోటి పోల్చుకుంటూ ప్రైవేట్ స్కూళ్ళ వైపు మోజు చూపుతూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మరి పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీది ఉంటుంది. ముఖ్యంగా తల్లుంది. తండ్రి అంటే ఏదో పని మీద బయట పోతూ ఉంటాడు. మీకు తెలిసినంత వరకు హలో, ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మన చాడ పాఠశాలలో ఏర్పాటు చేసిన 2006-2007 నాటి విద్యార్థులు మరియు ఈనాటి యువకులు మరియు నాతో వేదికపై ఉన్న మీ ప్రధాన ఉపాధ్యాయులు మరియు మా హెడ్ మాస్టర్ అయిన సత్యనారాయణ గారు మరియు అనుభవజ్ఞుడు, మీకు మాకు ఒక మార్గదర్శకుడైన పాఠశాల గారు, మీ అత్యంత ప్రియమైన మ్యాథ్స్ టీచరు సైదారెడ్డి గారు,
అలాగే ఫిజికల్ సైన్స్ టీచరు మల్లారెడ్డి గారు, మీకు బయాలజీ చెప్పిన ఫాతిమా మేడం గారు, నాకంటే ముందు వచ్చిన సోషల్ టీచరు అంజయ్ గారు, మరియు మీ గ్రామంలో ఉంటూ ఇల్లే స్కూలు, స్కూలే ఇల్లుగా భావించి కొత్త నుంచి అంటే 24 hours ఈ ప్రతి నిత్యము గంటలు కొట్టి మీకు ఒక టైం పంక్చువాలిటీతో నడిపించి పనిచేసిన సత్య గారు, మీ అందరికీ ఈనాటి శుభదినం సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరియు మనతో ఈ కార్యక్రమానికి ఈరోజు మిస్ అయిన వారి యొక్క అనివార్య కారణాల వల్ల రాకుండా మిస్ అయిన మన బుచ్చిరెడ్డి సార్ గారు, మరి అంతకంటే ముందు మీకు బోధించిన నరసయ్య సార్ గారు, నరసయ్య సార్తో బుచ్చిరెడ్డి సార్తో రాదు నాకు ఎల్లవేళ టచింగ్ ఉంటుంది కాబట్టి నిన్ననే వారితో మాట్లాడితే నరసయ్య సారు తప్పనిసరి వచ్చేది ఉండే, రాలేకపోయినా వాళ్ళతో షేర్ చేసుకోవాలి, టీచర్లతో కలిసి ఉండాలనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేసినారు. వారి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటుందని, ఎల్లవేళలా ఉంటుందని తెలియజేశారు. కాబట్టి నా ద్వారా వారి యొక్క ఆశీస్సులు మీకు తెలియజేస్తున్నారు. బుచ్చిరెడ్డి సార్ కూడా అందరితో కలిసి ఉండాలి, వాళ్ళ మిస్సెస్కు సార్కు బాగాలేకపోవడం వల్ల రాలేకపోయారు, వారు కూడా మీకు ఆశీస్సులు పంపారు. మీరందరినీ గుర్తు చేసుకునే అవకాశం, ముఖ్యంగా ఈ రోజుకైతే తర్వాత మనం తీసుకునేది మ్యాథ్స్ కదా అనే ఉద్దేశంతో పోతారు కాబట్టి అలసిపోయినట్టు ఉండేది. ఆ సిలబస్ కాక ఇంకొక పీరియడ్ ఎక్కువ కూడా తీసుకునే అవకాశం ఉండేది, అయినా మీరు ఉండకపోయేది. ప్రత్యేకంగా మగపిల్లలన్నా కొంచెం భయపడి ఉండేది, కానీ మీ బ్యాచ్లో ఆడపిల్లలు వినకపోయేది. ఇప్పుడే చెప్పారు మీరు, నేను వినకపోయేది సార్ ఇబ్బంది పెట్టినాను కొందరు. 20 సంవత్సరాలు అయింది కాబట్టి నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మేమేం మారలే. మమ్మల్ని మీరు మంచిగా గుర్తుపట్టారు, కానీ మిమ్మల్ని గుర్తుపట్టలేదు. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉండే. సరే, మీ బ్యాచ్ తర్వాత నేను 3 సంవత్సరాలు ఇక్కడ ఉండడం జరిగింది. తర్వాత బ్యాచ్ మన స్కూల్కు మనకు చాలా మంచి పేరు వచ్చింది. అందరూ రిఫ్లెక్ట్లో జాయిన్ అయ్యారు, మంచి మంచి జాబ్లో ఉన్నారు. ఇప్పుడే మీరే చెప్పారు, మేము అప్పుడు మంచిగా ఆడమనంగా తయారై వస్తారు, నేర్చుకున్న పాఠాలు మంచిగా చెప్తారు. ఎండింగ్లో మీటింగ్ అయ్యి సార్ల ముంగట టీవీలకు, సెల్లకు, వాట్సాప్లకు ఇచ్చినంత ప్రాధాన్యత మన తల్లిదండ్రులకు, మన పెద్దలకు ఇవ్వడం లేదు. అవి అట్లా అది మన దౌర్భాగ్యం కాదు. 1990 నుంచి పెట్టుబడిదారు వ్యవస్థ మన దేశంలోకి వచ్చి ప్రాపంచిక వ్యవస్థ రావడం వల్ల అనేక మార్పులు జరిగి ఇటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఒకటే విషయం చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా మీరు ఇప్పుడు వాళ్ళ 2006-07 బ్యాచ్ అంటే మన లైఫ్లో ఒక 35% అయిపోయింది, ఇంకా 65% ఉన్నది మన లైఫ్లో. ఈ 65%లో అయినా ఇలాంటి మంచి అభిప్రాయాల నుంచి మీరు ఏవైతే మర్చిపోయారో, ఏవైతే చేయాలో వాటిని మీతో పాటు మీ పిల్లలకు తెలియజేసి సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు మీ రంగాల్లో మీరు చేస్తున్న పనులలో ఒక ఉపయోగకరంగా ఉండే విధంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ మాటలు నెక్స్ట్ వచ్చేసి మల్లారెడ్డి సార్, ఫిజిక్స్ సార్ మాట్లాడవలసింది. ఉపాధ్యాయులు సత్యనారాయణ గారు, పాషా సార్ గారు, సైదారెడ్డి గారు, సదానందం సార్ గారు, అదేవిధంగా మాకంటే ముందు మీకు బయాలజికల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ టీచ్ చేసినటువంటి ఫాతిమా మేడం మరియు అంజయ్ సార్ గారు, ముఖ్యంగా సత్తయ్య గారు, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం అనగానే మాకు నాకంటే ముందు అందరు ఉపాధ్యాయులు చెప్పినట్లుగానే నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయినాయి. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన స్టూడెంట్స్ను కలవబోతున్నాం. ఇంకొక విషయం ఏంటి అంటే, నాది పక్క ఊరే. ఎప్పుడో ఒకసారి 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి మన విద్యార్థులలో ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉంటారు, కలుస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. కానీ అందరూ ఒకే చోట కలిసి ఉండే అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను.
యాక్చువల్గా ఈరోజు నాకు కొంచెం పర్సనల్ పని కూడా ఉండే. ఫస్ట్ నాకు రాజు ఫోన్ చేసిండు. దీనికంటే ముందుగా మన 130 years యాన్యువల్ డే అయినప్పుడు రావడానికి చాలా ప్రయత్నం చేసిన, కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా. రాజు ఫోన్ చేయగానే మొన్న మిస్ అయినా కూడా మళ్ళీ చాలాకి రాబోతున్నాము అనేటువంటి ఆనందం నాకు కలిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మీరు ఈ పాఠశాల స్టూడెంట్స్ లాగానే నేను కూడా ఈ పాఠశాల పూర్వ విద్యార్థినే. మీకంటే ముందు ఒక 5 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నాను. ఆ తర్వాత ఉద్యోగం భాగంగా నాకు ఉద్యోగం రాగానే మొట్టమొదటిసారి ఇక్కడ పోస్ట్ అవకాశం వచ్చింది. అప్పుడు ఇంకా చాలా సంతోషం వచ్చింది. ఉద్యోగం వచ్చిన దానికంటే ఎక్కువ చాలా పోస్టింగ్ అనడం చాలా సంతోషం వచ్చింది. ఎందుకంటే జనరల్గా ఎవరికైనా ఉంటుంది, నేను చదువుకున్న స్కూల్లో సర్వీస్ చేయాలి అనేటువంటి. నాకు రిటైర్మెంట్ వరకు సర్వీస్ చేయడానికి అవకాశం వస్తే సంతోషం అన్నట్టు ఉంటుంది. కానీ నాకు ముందు వచ్చింది. అయితే అక్కడ ఈ పాఠశాలకి 2005 నవంబర్లో నేను జాయిన్ అయినప్పుడు 9th క్లాస్లో ఉన్నారు. మన స్టాఫ్, మన సార్లు అందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ పిల్లల వయసు నాది అందరిది కూడా. 1-2 సార్లు వాళ్ళ తమ్ముళ్ళ వయసు ఉండొచ్చు నేను, కానీ అందరి సార్లు పిల్లల వయసు నేను. వాళ్ళ కొడుకు లాంటి వాళ్ళని నేను. వాళ్ళ దగ్గర నేను ఎంతో క్రమశిక్షణ నేర్చుకున్నాను. నా ఇన్నేళ్ళ సర్వీస్లో దాదాపు ప్రేయర్కు ఎన్నడూ మిస్ కాలేదు. దానికి కారణం ఏంటి అంటే, ఫస్ట్ ఇక్కడ పనిచేయడం, అందరూ అనుభవజ్ఞుల సహవాసంతో నేను అది నేర్చుకున్నాను. అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్. వాళ్ళ దగ్గర నేను అది ఫస్ట్ నేర్చుకున్నాను. సబ్జెక్ట్ అంటారా ఎట్లా మనకు ఉంటుంది, మనం చెప్తాము, అది వేరే విషయం. సబ్జెక్టుతో పాటు కొన్ని విషయాలు నేర్చుకునేవి చాలా ఉంటాయి. ఆ అన్ని విషయాలు ఈ చాడలో మన స్టాఫ్తో 2009 వరకు కలిసి పనిచేసినప్పుడు అన్ని విషయాలు చాలా బాగా నేర్చుకున్నాను. సార్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినా కూడా నాకు ఏమైనా టౌన్ ఏరియాలో ట్రాన్స్ఫర్ కావడానికి అవకాశం ఉన్నా కూడా నేను ఇక్కడే ఉన్నా. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ 6 years పనిచేసిన ఇక్కడ నేను. అంటే సుమారుగా 10 సంవత్సరాలకు 1-2 నెలలు తక్కువ. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయి వలిగొండకి వెళ్ళినాం, అక్కడ ఒక 10 సంవత్సరాలు చేసినాం. ఇప్పుడు ఆలేరు మండల్ గోలన్కొండ ZPHSలో పనిచేస్తున్నాను. కాకపోతే అక్కడ స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది, కొద్దిగా అసంతృప్తిగానే ఉంది నాకైతే. ఎందుకంటే క్లాస్ నిండా పిల్లలు ఉండాలి, చదవాలి, ఖాళీ టైంలో అల్లరి చేయాలి, కొట్లాడుకోవాలి, అవన్నీ మనం చూస్తూనే ఉండాలి. కానీ అక్కడ ఏదీ లేదు. ఉండేదే తక్కువ పిల్లలు, అట్లాంటివి ఏమీ ఉండవు. ఏ క్లాస్లో 7-8 మంది ఉన్నారు. కొద్దిగా వెలితిగానే అనిపిస్తుంది. ఒక రకంగా నేను ఒక 1 year నుంచి ఒక యాంత్రికంగా డ్యూటీ చేస్తున్నా. యాంత్రికంగా అదే వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్టే, ఎక్కడ హార్ట్ఫుల్గా పనిచేసినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మళ్ళీ ఇవన్నీ ఒకసారి రీఛార్జ్ కావడానికి ఈ అవకాశం దొరికింది నాకు. మళ్ళీ జాబ్ వచ్చినప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నానో మరి ఈరోజు అంత యాక్టివ్నెస్ అనిపిస్తుంది నాకు. ముఖ్యంగా దానికి ముఖ్య కారణం ఏంటంటే మీరే. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మా స్టాఫ్ మెంబర్స్ అందరం కూడా ప్రతి 1 సంవత్సరం కానీ 1.5 year 2 yearsలో ఎక్కడో ఒక చోట కలుసుకునేవాళ్ళం. కరోనా కంటే ముందు వరకు కూడా కలుసుకున్నాం మేము. కరోనా తర్వాత కలిసే అవకాశాలు రాలేదు. సార్లు వాళ్ళు పర్సనల్ లైఫ్లో బిజీ అయ్యారు, మేము ప్రొఫెషనల్ కొద్దిగా బిజీ అయిపోయినాం, ఎక్కడో ఒక చోట పనిచేస్తున్నాం. కానీ మా అందరినీ కలిపినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కలుసుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా మమ్మల్ని కలిపారు. దీనికి చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఎంతమంది పిల్లలు మాట్లాడుతూ, సార్ మా బ్యాచ్లోనే ఎవరు కూడా మంచిగా స్టడీలు కాలేదు, బాగా చదువుకోలేదు అనేటువంటి కొంచెం అసంతృప్తి వెళ్ళబుచ్చినట్టు అనిపించింది నాకు. కానీ ఉన్నత చదువులు చదువుతూనే మనం గొప్ప వ్యక్తులం కాదు. చదువుతో పాటు సంస్కారం అనేది ఒకటి ఉంటుంది, అది మీ అందరిలో ఉంది, అది సంతోషం. దానితో పాటు మీరు ప్రభుత్వ ఉద్యోగాలు చేయకపోయినా మీరు ఎంచుకున్నటువంటి రంగాలలో నిజాయితీగా పనిచేయండి. సమాజం నెక్స్ట్ వెంకటేశ్వర సార్ ఓకే. సతయ్య గారు అటెండర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అలంకరించిన పిల్లలకు ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, సార్లు అందరికీ నమస్కారం. అమ్మాయిలు కానీ అబ్బాయిలు అందరికీ ధన్యవాదాలు. మంచిగా వంటలు చేపించారు, వంటలు కూడా బాగున్నాయి. ఈ మీటింగ్ సక్సెస్ అయ్యింది. ఈ విధంగా మళ్ళీ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా సార్ గురించి చెప్పాలంటే
మా హెడ్ మాస్టర్ కొత్తగా రాగానే మన స్కూల్లో నా మీద ఒక దొంగతనం జరిగింది. మైక్ సెట్ ఎత్తుకపోయాడు. సార్ కొత్త వచ్చాడు, ఇక మైక్ బలగొట్టి ఎత్తుకపోయాడు. అయినా సార్ ఏం చర్య తీసుకోవాలి, ఏం నష్టం, ఇక నేను వచ్చినందుకు అది పోయింది అని ఇక ఏం రిపోర్ట్ రాయకుండా సార్ సమర్ తీసుకున్నా అక్కడికి. తర్వాత స్కూలు ఎట్లుందంటే ఇక్కడికి అక్కడికి అంతా పెంకటిల్లు. సారు కూతులే కుర్చీ మీదనే చెదలు పడేది. ఆ చెదలు మీద పడేది, అట్ట మీద పడేది, అందరూ కూలేది. ఈ విధంగా చూసి సత్యమానంగా ఉంది. నేను మళ్ళీ వచ్చే వరకు ఆడికి ఏమన్నా కట్టు, బస్తాలు కుట్టి కట్టు, నీకు డబ్బులు ఇచ్చిపోతా, బస్తాలు వచ్చే వరకు శుభ్రంగా ఉండాలి అని చెప్తే సారు వచ్చే వరకు బస్తాలు కుట్టించి వేరే వాళ్ళకి పైసలు ఇచ్చి కింద మట్టి పడకుండా కట్టించిన. అది వస్తున్నప్పుడు ఇవాళ జ్ఞాపకం చేసాడు మా పెద్ద సార్. ఈరోజు వస్తున్నప్పుడు జ్ఞాపకం చేసాడు, ఆ పని చేసిన మంచిగా అన్నట్టు. ఇక తర్వాత ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, ఈసారి వచ్చిన కొత్తలో నాకు ట్రాన్స్ఫర్ అయింది ఆత్మకూరికి. ఊరోళ్ళు మస్తు ప్రయత్నం చేసారు, సత్యంగా ఉండాలి, మనకి ఇక్కడ ఉండాలని. ఊళ్ళో కమిటీ కానీ మన సార్లు అందరు ఇక్కడ ఉండాలి, ట్రాన్స్ఫర్ ఆత్మకూరు పోవద్దు అని చెప్పి చైర్మన్ దగ్గర పోయాడు గుట్టకాడికి. గుట్టకాడికి పోతే ఇన్నిసార్లు చెప్పాడు, మండలానికి హై స్కూల్ పో, నువ్వు హై స్కూల్లో ఉంటే నీకు దసరా సెలవులు వస్తాయి, ఎండాకాలం సెలవులు వస్తాయి, సంక్రాంతి సెలవులు వస్తాయి. ఈ సెలవులలో నువ్వు పనులు చేసుకోవచ్చు, ఇంత వండి పెట్టడానికి పిల్లలు ఉన్నారు, నువ్వు ఆ మండలానికి పోకు, నీకు బాగా పని చెప్తారు, నీకు తీరిక దొరకదు అని గట్టిగా చెప్తుండు. ఆ సారి ఒక సాయం చాలా బాగా చేశాడు. ఆ సార్ వల్ల మళ్ళీ నేను మండలం నుంచి హై స్కూల్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. అంతవని ఒక టీవీఎస్ లూనా ఇప్పించిండు, అదొకటి జ్ఞాపకం ఉంది. ఇంకా మళ్ళీ ఇంకా ఒకటి ఏమో ఒక అమ్మాయికి ఇక్కడ సైకిల్ ఇప్పించిండు. ఆ సైకిల్ ఎందుకంటే బీద పిల్ల అంజనికి నడిచి వస్తుంది అని ఆ సైకిల్ ఇప్పించిండు. ఇంకా నాకు అది కొన్ని జ్ఞాపకం ఉంది. ఆ సైకిల్ ఎట్టొచ్చింది ఇక్కడికి, ఒక లారీ మీద వచ్చి పైన తిప్పింది. ఒక లారీ సైకిల్ తీసుకొచ్చి ఇక్కడ తిప్పిపోయింది ఆ సైకిల్. ఇట్లా సార్ చేసిండు. ఎన్నిసార్లు మరవడానికి కొంచెం మంచి మంచి పనులు చేసిండు మన స్కూల్కు. ఇటువంటి జ్ఞాపకం లేదు నాకు, బాగా జ్ఞాపకం. ఇక మన హెడ్ మాస్టర్ ఉన్నన్ని రోజులు సార్కు అనుకూలంగా తిరిగిన. నాకేం చేసిందంటే, సత్యగా నీకు ట్రాన్స్ఫర్ అయ్యింది, నేను ఉంచుకుందామని ఇక్కడ ఉంది, కానీ గవర్నమెంట్ ఆర్డర్ నేను రిలీవ్ చేయక తప్పదు కాబట్టి నేను రిలీవ్ చేసుకున్నా అని చెప్పి నన్ను రిలీవ్ చేసిండు. అక్కడ జైన్ ఆయన తెల్లారి ఇక్కడ మళ్ళీ మీటింగ్ పెట్టిండు. ఇట్లే పిల్లలందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టిండు. ఇక్కడ మంచిగా ఫంక్షన్ చేసిండు, చాలా కట్టిండు. రెడ్డి బిడ్డనో రామసిలుక, గౌరవే నన్ను చేసి పెంచనేవో రామసిలుక. పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామసిలుక, గౌరవే నన్ను చేసి పెంచనేవో రామసిలుక. కూరామి సరుకుతూ మా నాయన కూరక్క కూత వెంటనే, ఓ నాయన పెద్దప్పులంత సప్పుడే, మా నాయన తప్పే గుప్పెసు తప్పరే. అక్షింతలేసినాడులే మా నాయన, ఏడోళ్ళు చెప్పుకునేలా ఓ నాయన, నా పెళ్లి చేసినాడులే మా నాయన, కన్నీళ్లు దాచుకుండేలా ఓ
సపోర్ట్ ఎందుకన్నా మాకు క్లాస్ కొట్టండి. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో, కానీ ఉపాధ్యాయుని చూసి మంచి సుగుణాలను నేర్చుకో అన్నారు సార్. మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట పొల్లు పోకుండా మేము ఈ సందర్భంగాన్ని గుర్తుపెట్టి ఈ కార్యక్రమాన్ని జనగణమన పాటతోటి ముగిస్తున్నాం. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడపాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా, తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా, అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళెచ్చాలు వారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే, తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే, గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం, మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే, తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకుల. అయితే ఇప్పటిదాకా నేను కూడా మాట్లాడద్దు అనుకున్నా, ఏదో సిగ్గు భయము ఏదో తెలియదు.
కాకపోతే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే హిందీ సార్ ఒక మాట చెప్పిండు, ఏమని గమ్యం తర్వాత కూడా వెతికితే ఇంకొకటి దొరుకుతుంది అని. ఖచ్చితంగా మాకు కూడా ఈ మాట చాలా రోజులు గుర్తుండిపోతుంది సార్. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి కొంతమంది చాలా కష్టపడ్డారు. నేను ముఖ్యంగా వాళ్ళ గురించి చెప్పాలనే ఇప్పుడు నేను ఈ ముందుకు రావడం జరిగింది. అందులో మన రాజుగాడే కానీ, సారీ గాడు అంటున్నా, మన రాజే కానీ, అభిత్ కానీ, అంజి కానీ, నరి కానీ, రాణా గారు కానీ, వీళ్ళందరూ ఖచ్చితంగా ఇది మనం కంపల్సరీ దీన్ని జయప్రదం చేయాలి. ఏ విషయంలో మనం తగ్గొద్దు. సరే ఎవరైనా కూడా డిసప్పాయింట్ అయినా కూడా, ఎలాంటి చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఈ రోజు మాత్రం క్లియర్ అయిపోయి మన స్నేహాన్ని చాలా గట్టిగా ఇంకో ముడి పందెం వేసుకోవాలని మన వాళ్ళు ఒక మంచి ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. నాకంటూ సొంత షాప్ ఉంది ముత్తడిగూడెంలో. నేను ఓన్ వర్క్ చేసుకుంటాను. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఒక బాబు కెమెరా తీసుకుండు, పాప కూడా ఇక్కడనే ఉంది. అయితే ఇంకోటి ఇప్పుడు కొంచెం ఏంటంటే మన సైదారెడ్డి సార్ వారి గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే నేను అది ఇది అని చెప్పాను, అది కానీ Praveen P.G. Vishnu Remix. చప్పట్లు. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓ వరం.
గొలుసు లేని నాణానికి విలువుంటుందా? మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా? సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా? మన కన్నులలో కొలువు ఉండకపోతే చెలిమికి వెలుగుందా? గలగల మనిసిరి మూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. వివరిస్తున్నది అర్థం మన అనుబంధానికి అర్థం. నువ్వు నాలాగా నేను నీలాగా కనిపించడమే సత్యం. నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం. నీ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తం. గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆ వరాన్నే స్నేహమంట.
are the Jasons. We are the Jasons. We are the Jasons. We are the Jasons. We are the Jasons. Thank you.